మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు సమయం దగ్గర పడుతోంది. ఆయన నటించిన దేవర చిత్రం సందడి ఇంకో మరికొన్ని రోజుల్లో మొదలవనుంది. అరవింద సమేత లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ సోలోగా వస్తున్న మూవీ కావడం, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. దేవర నుంచి బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ రావడంతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా తారక్ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ హైప్ నెలకొనడంతో అన్ని ఏరియాస్లోనూ వసూళ్ల జాతర నడపడం పక్కా అని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో దేవర రికార్డ్స్ అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తోంది. దేవరతో నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించేలా ఉన్నాడు. తారక్ కొరటాల కాంబినేషన్ మూవీ కావడంతో భారీ హైప్ నెలకొంది. సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ ఆ హైప్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లింది. దీంతో వసూళ్ల జాతర పక్కా అని చెప్పొచ్చు. అదే టైంలో టికెట్ రేట్లు పెరగడం, 1am బెనిఫిట్ షోలు ఎక్కువగా కన్ఫర్మ్ అవ్వడం లాంటివి గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయమనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. మిగతా షోల కంటే బెనిఫిట్ షోస్ టికెట్స్ అఫీషియల్గానే మరింత భారీగానే ఉంటాయనే విషయం తెలిసిందే. వీటన్నిటిని బట్టి చూస్తే నైజాంలో ఫస్ట్ డేనే ఈజీగా 20 కోట్ల క్లబ్లోకి దేవర అడుగుపెట్టేలా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ కల్కి 2898 ఏడీ రికార్డును కనుమరుగవుతుంది. ఈ మూవీ నైజాంలో రిలీజ్ డే నాడు 19,60,00,000 కలెక్ట్ చేసింది. తొలి రోజు మరింత వసూళ్లు సాధించడంలో దేవర సక్సెస్ అయితే RRR రికార్డును కూడా దాటేసే ఛాన్స్ ఉంది. నైజాంలో ఫస్ట్ డే 23,55,00,000 వసూళ్లతో RRR టాప్లో ఉంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో 22,55,00,000తో సలార్ ఉంది. మూడో స్థానంలో కల్కి ఉండగా గుంటూరు కారం 16,40,00,000, ఆదిపురుష్ 13,68,00,000తో 4-5 స్థానాల్లో వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ క్రేజ్ చూస్తుంటే కల్కిని దేవర దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా తారక్ మూవీ టికెట్స్ రేట్ పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. నైజాం ఏరియాలో మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్ ధర ₹413, సింగిల్ స్క్రీన్స్లో ₹250 పెరిగాయి. దేవర చిత్రానికి ఏపీలోని మల్టీప్లెక్స్లో ₹325, సింగిల్ స్క్రీన్స్లో ₹200 వరకు టికెట్లు ధరలు పెంచుకునేందుకు పర్మిషన్స్ వచ్చాయి. అటు 12am స్పెషల్ షో టికెట్ ధరను ₹1000, మార్నింగ్ 4am షోలకు ₹500 పెంచాలని దేవర మేకర్స్ ప్రభుత్వాలను కోరారని తెలుస్తోంది. మూవీ మీద ఉన్న బజ్, పెరిగిన టికెట్ రేట్ చూస్తుంటే నైజాంతో పాటు ఇతర ఏరియాల్లోనూ దేవర రికార్డులను అడ్డంగా నరకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది నిజమైన మాస్ అనే చెప్పాలి. చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా తోడైతే వసూళ్ల ఊచకోత నెక్స్ట్ లెవెల్లో ఉండడం పక్క. మరి దేవర నైజాం ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.